అది ఎవరంటే దేవుడు లేనివాడు దిక్కు లేనాడు. ఆమేన్ ఆమేన్ చెప్తారా? మాట మీకు అర్థమవుతున్నాయా? అసలు నిజమైన దేవుడు లేనోడు దిక్కు లేనోడు. ఇప్పుడు దిక్కున్నవాడు ఎవడయ్యా అంటే దేవుడే దిక్కు. చూడండి, ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది యొక్క పరిస్థితులను బట్టి, వారికి ఉన్న బలహీనతను బట్టి, లేకపోతే వారికి ఉన్న బలగం లేకపోవడం బట్టి, ఒంటరితనాన్ని బట్టి ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి భర్త మాట్లాడుతూ ఉంటాడు, ఒకసారి భార్యనే మాట్లాడుతూ ఉంటుంది, ఒకసారి బంధువులే మాట్లాడుతూ ఉంటారు, ఒకసారి మీ స్నేహితులే మాట్లాడుతూ ఉంటారు, నీ ఇరుగు పొరుగు వారు కూడా మాట్లాడతారు. ఇలాగనే భర్త అంటాడు, నీ దిక్కున్న గారు చెప్పుకోవే అంటాడు భార్యని. ఎవరి దగ్గరికి చెప్పుకోవాలని? పెళ్లి చేసినాడే ఆ రోజున ప్రమాణం చేస్తాం కదా, కష్టములో నష్టములో బాధలో వ్యాధిలో అన్ని విషయాల్లో, ఆర్థికంగా అన్ని విషయాల్లో నేను తోడుగా ఉంటానని, మనల్ని మరణం వేరు చేయకుండా ఉంటే తప్ప నేను వేరవనని చెప్తాం అక్కడ. కానీ అక్కడ మాట ఏమంటాడు? బాధ కలిగిందా, ఏదైనా ఇబ్బంది కలిగిందా, నీ దిక్కునగా చెప్పుకో అంటాడు. ఎవరు చెప్పుకోవాలి ఇప్పుడు? ఆమేన్ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎవరయ్యా నీకు దిక్కంటే దేవుడే దిక్కంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దిక్కు లేని దేన దరిద్రుడు ఎవడైనా ఉన్నాడంటే దేవుడు లేనట్టు వాడే దరిద్రుడు. మనం ఎవరిని కలిగి ఉన్నామంటే నిజమైన దేవుడిని కలిగి ఉన్నాం మనం.